ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించమంటే చెల్లించదు ప్రభుత్వము. విద్యార్థుల డైట్ బకాయిలు చెల్లించమంటే చెల్లించదు. డైట్ ఛార్జీలు పెంచమంటే పెంచదు. ఆ ఓయూ కాలేజీకి ఇక్కడ డైట్ నిధులు రావాలా, ఆ డైట్ నిధులు రిలీజ్ చేయమంటే రిలీజ్ చేయదు. ఇక వీళ్ళు ఫారెన్ లుక్ ఇస్తాం, ఏదైనా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేస్తాం, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లెవెల్ చేస్తాం అని చెప్పి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. చూడండి, బీసీ గురుకులాల్లో, ఎస్సీ గురుకులాల్లో, ఎస్టీ గురుకులాల్లో, మైనార్టీ గురుకులాల్లో ఏందనే పరిస్థితి. ఫుడ్ పాయిజన్ చనిపోతా ఉన్నారు. విద్యార్థులు ఇంటికి వెళ్ళిపోతా ఉన్నారు. పడుకోవడానికి బెడ్షీట్లు లేవు. కల్పిస్తున్నారు, కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారా అంటే మీరు? ప్రభుత్వం కల్పిస్తుంది అసలు? అవేవి చేయకుండా ఇలాంటి స్టేట్మెంట్లు ఇట్లా రాయించుకోండి పేపర్లలో. ఇదా మీరు చేసేది? ఫీజు నియంత్రణ విషయంలో నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కారు ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళల్లో, కాలేజీలలో కోట్ల లక్షలు డొనేషన్ల పేరు మీద ఫీజులు వసూలు చేస్తా ఉంటే దాన్ని నియంత్రించలేకపోతా ఉన్నారు మీరు. ఫీజు నియంత్రణ చట్టం చేయలేకపోతా ఉన్నారు. మీరు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. యూనివర్సిటీని తీర్చిదిద్దుతామని చెప్పి తీర్చిదిద్దాలే, కానీ మాటలకే పరిమితం అవుతా ఉన్నాయి.